మాట్లాడిస్తున్నాడంటే కేవలము దేవుని కృపే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధముగా దేవుడు నా యందు చేసినటువంటి మేలులు, ఎన్నో మేలులు చేశాడండి. మరి దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడని, దేవుడు మనల్ని ఆర్థిక సమస్యల నుంచి విడిపిస్తాడని, ఆరోగ్య సమస్యల నుంచి విడిపిస్తాడని దేవుని నమ్మటం కాదు. కానీ అండి, ఇది దేవుని చిత్తం కాదు. కానీ నా ఎడల మరి అలా జరిగించాడు దేవుడు. మనిషికి ఒక రకంగా జరిగిస్తాడు, నా ఎడల ఆయన స్వస్థత క్రియలు జరిగించాడు. కానీ అవి చూసి మనం దేవుణ్ణి వెంబడించకూడదు, అవి చూసి మనం దేవుణ్ణి ఆరాధించకూడదు. మనం యేసుని ఆరాధించాలంటే మన పాప క్షమాపణ కోసమే యేసుని ఆరాధించాలి, యేసుని నమ్మాలి. మనకి మరణం తర్వాత నిత్య జీవం కావాలి అంటేనే మనం యేసుని వెతకాలి, యేసుని నమ్మాలి. అంతేగాని ఈ లోక సంబంధంగా మనకి ఏదో మేలులు జరిగిపోతాయి, ఏదో ఆస్తులు వస్తాయి, ఏదో ఆర్థిక సమస్యల నుంచి విడిపిస్తాడు, మనల్ని ఆరోగ్య సమస్యల నుంచి విడిపిస్తాడు, పెళ్లిళ్ళు జరిగిస్తాడు, పిల్లల్ని పుట్టిస్తాడు, ఉద్యోగాలు ఇప్పిస్తాడని యేసుని నమ్మొద్దండి. యేసుని నమ్మాలంటే, మీకు నిత్య జీవం కావాలంటేనే యేసుని నమ్మండి, మీకు పాప క్షమాపణ కావాలంటేనే యేసుని నమ్మండి. ఈ రెండిటిలో పాప క్షమాపణ కావాలన్నా, నిత్య జీవం కావాలన్నా, ఈ లోకంలో ఎన్ని నామాలున్నా కానీ అది కేవలం యేసు నామములోనే నిత్య జీవం కానీ పాప క్షమాపణ కానీ దొరికిద్ది మనకి. అటువంటి దేవుణ్ణి నమ్ముకొని, అటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు లేమ గారికి మరియు దైవజనులకి నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.